బాగున్నావమ్మా? చెప్పమ్మా. బుక్కులు ఇలేదన్నా మా వానికి 3వ క్లాస్. బల్లో ఏ స్కూలు? ఏదా ప్రైవేటా? కేవీఎస్ అంటే ఇదే. ఈ సంవత్సరం చేరినాడా దాంట్లో? 3 ఏళ్ళు అయిందన్న. అదే స్కూల్లోనా? మరి అదే దాంట్లో అయితే ఇచ్చింటారే. అమ్మఒడి అయితే పడింది కదా? పడిందన్నా. ఎవరు చెప్తావో చెప్పుకోబోనండి. నేను వచ్చినావు కదా, నాకు చెప్పినావు కదా. ఇంకా హెచ్ఎం గారు గుడ్ మార్నింగ్. మీ మీద విపరీతమైన కంప్లైంట్లు. మదన పోతురాజు అనే పిల్లోడు థర్డ్ క్లాస్ పిల్లోనికి మీరు బుక్స్ ఇవ్వలేదంట. అది రెండోది, షూ కూడా ఇతని సైజు కాదంట, పెద్ద సైజు ఇచ్చినావంట. ఇచ్చి మళ్ళీ దాన్ని ఏమి అంటే దాన్ని ఎన్నికలు కట్ చేసుకొని తీసుకోమన్నా అంట. మీకు అట్లా ఎవరు నేర్పించినారు ఇవన్నీ? వేరే పేరెంట్స్ ఉంటే వీళ్ళు ఎందుకు చెప్తారు? మీ మీద ఏమైనా మీ బంధుత్వమా లేకుంటే ఆస్తి తగాదాలు ఉంటాయా? పేరెంట్స్తో మాట్లాడడానికి ఏమైతే అంటుంది మీకు? అవును, దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ కదా. వాళ్ళకి ఏముంటుంది పర్సనల్గా? మిగతా బ్యాగ్స్ ఇచ్చినారు, బెల్ట్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. మీకు రీకలెక్ట్ అయిందా కేసు? వాళ్ళకు ఇవి రాలేదంట చూడండి బుక్స్. ఎందుకైందో వీళ్ళు కొత్తగా కానీ ఎన్రోల్ అయ్యింటే కానీ ఆ సమస్య ఉంది అనుకోవచ్చు. కొత్త ఎన్రోల్మెంట్ ఏం కాదు కదా. ఎంతమంది ఉంటే? అవును, ఒకవేళ లేనంటే దాని పద్ధతి ప్రకారం చెప్పాలి. బూట్లు పెద్దగా ఏంటంటే దాన్ని కోసేయాలని చెప్పేసి ఏంది ఇది? ఎంత ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి కదా. నాకు మళ్ళీ ఈమెను దగ్గరికి పోయి మాట్లాడేసి ఈమెను పిలుచుకొని రండి నా దగ్గరికి.